మరి సేల్స్కి వాళ్ళందరూ కూడా మెంబర్స్ ఉన్నారని అని చెప్తే నాకు ఎంత ఆశ్చర్యమైందో చెప్పడానికి లేదు. మా ఆఫీసులో మేము చూస్తూ ఉంటాం 20 మందో 50 మందో మరి స్టాఫ్తో పోయి చేయడమే నానా కష్టాలు పడుతూ ఉంటాం. మరి 3000 మంది ఏజెంట్స్ తోటి ఈ బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆ ట్రిక్ ఏమిటో ఈ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. చాలా మంచిదండి. హైదరాబాద్కి రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి అభివృద్ధికి ఇంకా ఛాన్స్ ఉంది చాలా. మరి ఇవాళ చూసుకుంటే భారతదేశంలో 4th సిటీ ఏదంటే హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ బిజినెస్ హయ్యెస్ట్ ఎక్కడ బిజినెస్ జరుగుతుంది అని అనుకుంటే బాంబే, ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే బాగా జరుగుతుంది. ఇవాళ ఒక కొన్ని బిల్డింగ్లు చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా న్యూయార్క్లో ఉన్నామా అనేది కూడా తెలియనటువంటి ఇదిలో ఉంది. అంత అద్భుతమైనవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఏజెంట్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నాను మీరు కనుక పర్మిషన్ ఇస్తే. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన రంగం. ఇది కష్టపడి పనిచేసే వాడికి ఎదురు లేనినటువంటి రంగం. ఇది మిగిలిన వ్యాపారాల్లో పోవచ్చు రావచ్చు, కానీ ఈ రియల్ ఎస్టేట్లో సరైన నిర్ణయం తీసుకొని సరైన ఇన్వెస్ట్మెంట్ కనుక చేసేటట్లయితే రూపాయికి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది తప్ప ప్రాజెక్టులో కొనిపిస్తే మొత్తం ఊరందరి దగ్గరికి వెళ్ళి పనున్నా లేకపోతే అందరి దగ్గరికి వాడి దగ్గర మాత్రం వెళ్ళకండి, వాడన్నీ కూడా లేనిపోయి లిటికేషన్ ల్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ముందు మీరందరూ కూడా నిజాయితీగా చేయాలి. వెనకెట్కి ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, అయ్యా మనం మామిడి చెట్టు వేసాం, మంచి మొక్క తెచ్చాం, దానికి ఎరువులు వేసాం, నీళ్లు పెట్టాం, చెట్టు బాగా పెరిగింది, పూతకొచ్చింది, కాయలు కాస్తున్నాయి. మీరందరూ కూడా ఏంటంటే ఈ మామిడి తోటలో ఈ మామిడి చెట్టు అనే ఈ యువరాజు చెట్టుని ఎంత అద్భుతంగా పెంచుకోవాలనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఆ నీడ మీద మీరు ఉండాలి. రేపు పొద్దున చెట్టుకి కాయేసే కాయలు మీరు కూడా అనుభవించగలగాలి, మీరు కూడా పైకి రావాలి. అది దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఏదో తెల్లారిపాటికి అయిపోదాం, ఏదో చేసేద్దాం అనేది మాత్రం అనుకోవద్దు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్